మేషరాశి ఫలాలు. ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీ తెలివితేటలు, మంచి హాస్యచతురత మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది. మీరు ఈరోజు ప్రేమలో పడడం అపవిత్రులను చేయగలదు. జాగ్రత్త. మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపటానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్నివేల ఆలోచనలు మీ మెదడును తొలిచివేస్తాయి. ఈరోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు, కానీ చివరికి అంతా అందంగా పరిష్కారమవుతుంది. మీరు మీ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. దీనివలన మీ బంధాలు మరింత దృఢపడతాయి. వృషభరాశి ఫలాలు. మీ హెచ్చు ఆత్మవిశ్వాసాన్ని మంచి పనికి ఉపయోగించండి. మీ అంతర్గత శక్తిని కూడగట్టుకోగలుగుతారు. మీ చుట్టుపక్కల్లో ఒకరు మిమ్ములను ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చు. వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి, లేనిచో నష్టం తప్పదు. మీ కుటుంబం అంతటికీ లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి, వృద్ధిలోకి వస్తారు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. మీరు ఈరోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు. సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వలన మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు. అది మీ శక్తికి కారణమవుతుంది. మిథున రాశి ఫలాలు. కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండె నిబ్బరం కోల్పోకండి, కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానియండి. క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. మీరు డబ్బుని ఇతర దేశాలలో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడుపోయి మంచి లాభాలు ఉంటాయి. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈరోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి. ఈరోజు కూడా మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు, కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదోటి చేస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్టీవ్గా సాక్షాత్కరించడం ఖాయం. ఈరోజు సహాయం చేసే స్నేహితుడు ఉండటం వలన ఆనందాన్ని పొందుతారు. కర్కాటక రాశి ఫలాలు. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకొని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి. మీ సోదరునికి పరిస్థితులను అదుపు చేసుకోవడానికి సహకరించండి. అనవసరమైన తగువులకి చోటివ్వకండి, దానికి బదులు వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈరోజు ఖాళీ సమయంలో ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించని పనులను పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈరోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ అందుకోవచ్చు. ఈరోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది. మిమ్ములను రోజంతా ఉత్తేజపరుస్తుంది. సింహరాశి ఫలాలు. అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలత పెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలో బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా. దీర్ఘకాలిక పెట్టుబడులను తప్పించుకోండి. బయటకు వెళ్ళండి, మీ ఆత్మీయ మిత్రునితో కాసేపు సంతోషంగా గడపండి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ ప్రేమ భాగస్వామి మిమ్మల్ని ఆచంద్రతారార్కము ప్రేమిస్తూనే ఉంటారన్న వాస్తవాన్ని ఈరోజు మీరు తెలుసుకుంటారు. బయట ఊరి ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు, కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పరచడంలో ఉపకరిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది. ఈరోజు మంచి మిత్రులు మిమ్ములను ఎప్పటికీ వదలరు అనే విషయాన్ని తెలుసుకుంటారు. కన్యా రాశి ఫలాలు. మీ కొంత వినోదం కోసం ఆఫీసు నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి, లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. సామాజిక ఫంక్షన్లు.
పార్టీలకు హాజరై మీ స్నేహవర్గం, పరిచయస్తులు మరియు పరిధిని పెంచుకుంటారు. మీకాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీజ్ చేసి అల్లరి పెడతారు. ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకునిరాదు, కానీ భవిష్యత్ ప్రయోజనాలకు పునాది వేస్తుంది. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు, కానీ చివరికి మాత్రం వారు మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మీకు ఓ మంచి కోగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈరోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది, మిమ్మలను రోజంతా ఉత్తేజపరుస్తుంది. తులారాశి ఫలాలు. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనితనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చు. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చు. వ్యాపారాభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గరివారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి, అది మిమ్మల్ని మీ గ్రూపు అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగిన ఎనర్జీని మీకిస్తుంది. మీరు మీ గ్రూపులో తిరుగుతుండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది, మీరు ఆడుకోవడానికి లేక జిమ్కు వెళతారు. పనిలో మీ సీనియర్లు ఈరోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది, దీనివలన మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది. దీనివలన మీరు అనేక జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు. వృశ్చిక రాశి ఫలాలు. ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీరు విముక్తి పొందగలరు. చికాకు, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి. ఈరోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. ఈరోజు మీ ప్రియమైన వారు మీ అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు, తద్వారా కోపాన్ని పొందుతారు. ఈరోజు ఆఫీసు నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు, దీనివలన మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనుంది. మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోవటం మంచిదే, కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ధనుస్సు రాశి ఫలాలు. క్రీడలలోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ఈ అద్భుతమైన రోజున మీ కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. మంచి సంఘటనలు, కలత కలిగించే సంఘటనల మిశ్రమమైన రోజు ఇది. మిమ్మల్ని అయోమయంలో పడవేసి అలసిపోయేటట్లు చేసే రోజు. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనలకు కారణం కావచ్చు. మీ జీవిత భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం అత్యుత్తమ స్థాయిలో ఉండి ఈ రోజంతా మిమ్మల్ని అలరించనుంది. మీకు బాగా దగ్గరైన వారితో ఈరోజు రాత్రంతా ఫోనులో మాట్లాడుతారు. మీ జీవితంలో ఏం జరుగుతోందో వారితో సంభాషిస్తారు. మకర రాశి ఫలాలు. మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ, ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపడాలి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు, ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన ఈరోజు మీ సరదాలను నాశనం చేస్తుంది. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెప్పవచ్చు. మీరు పిల్లలతో ఉండటం వలన మీరు సమయాన్ని మర్చిపోతారు. ఈరోజు కూడా పిల్లలతో గడపటం వలన మీరు ఈ నిజాన్ని తెలుసుకుంటారు. కుంభరాశి ఫలాలు. చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ విచ్చలవిడి ఖర్చుదారితనం మీ జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది,
కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం, ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానాలి. మీరివాళ ప్రేమరాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉంది. మీరు మీ సమయాన్ని మీ ప్రియమైన వారితో గడపాలి అనుకుంటారు. కానీ కొన్ని ముఖ్యమైన పనుల వలన మీరు ఆ పని చేయలేరు. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. అనవసర విషయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగిస్తారు. మీరు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే మీరు టైం టేబులును అనుసరించటం మంచిది. మీనరాశి ఫలాలు. ఈ రోజంతా ఒత్తిడి, సందిగ్ధత మిగిలే రోజు. కొంతమంది మీ టైం వృధా చేస్తున్నారు. వ్యాపారస్తులు నష్టాలు చవిచూస్తారు. అంతేకాకుండా మీరు మీ వ్యాపారాభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చు. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. అద్భుతమైన జీవిత భాగస్వామి ఉంటే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈరోజు మీకు అనుభవంలోకి వస్తుంది. చాలా కాలం తరువాత మీరు ఈరోజు తనివితీరా నిద్రపోతారు. మీరు దాని తరువాత చాలా ప్రశాంతముగా, ఉత్తేజంగా ఉంటారు.